ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ రిహానా. ఇవాళ ఆలూ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. బాండీలో నూనె బాగా కాగింది. వెంటనే మనం ఆలూను వేసుకోవాలి ఫ్రెండ్స్. మెల్లమెల్లగా వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. నూనె ఇలా కాగితే ఇలా బాగా వేడైంది ఫ్రెండ్స్. ఇవి బాగా క్రంచీగా వేగుతాయి. ఇలా అయితే ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. నూనె బాగా కాగిందనుకోండి, ఈ ఉల్లగడ్డ ఈ ఆలు దీనికి అంటుకోవండి. నూనె కాగకపోతేనే అంటుకుంటాయి ముక్కలు. ఈ ఉల్లగడ్డని మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెడితే అవి మెత్తబడిపోతాయి ముక్కలు. అలా కాకుండా మనకు కొంచెం బయట క్రంచీగా లోన సాఫ్ట్గా రావాలంటే ఇలానే వేయించుకోవాలి. స్టవ్ కూడా సిమ్లో పెట్టొద్దండి. సిమ్లో పెడితే మెత్తబడిపోతాయి ముక్కలు. ఇలానే ఫుల్లోనే పెట్టాలి. అలా పెడితేనే బాగా వస్తాయి ఫ్రై. ఇంకోసారి కలిపి చూద్దామండి, ముక్కలు ఎలా ఉన్నాయో మనకు అర్థమయ్యిద్ది. ఇదిగోండి, ఇలా విడివిడిగా వేగుతాయి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. ముక్కలు వేగాక మనం ఆయిల్ పక్కకు తీసేసుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం మెత్తబడినట్టు అనిపిస్తున్నాయి కదా. అదే మనం హై సిమ్లో ఇలా హైలో పెట్టిపోయి ఇలానే వేగిస్తే బాగా క్రంచీగా ఉంటాయండి. కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తున్నాయండి. అదిగోండి, ఇలా ఫ్రై అవుతాయండి. అంటుకున్నట్టు కనిపిస్తే కానీ మనం ఇలా అంటే విడివిడిగా అయిపోతాయి. చెప్పాను కదండి, అంటుకున్నట్టు కనిపిస్తాయని కానీ విడివిడిగా అయిపోతాయని. ఇలా అంటే చాలండి, విడివిడిగా అయిపోతాయి. మీకు ఈ సౌండ్ వినిపిస్తూ ఉండాలి. క్రంచీనెస్ చూడండి, ఇలా పడతాయి బాగా వేగితే. ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చాక చిన్నులపాయలను కారం వేద్దాం ఫ్రెండ్స్. వేగాయండి, స్మెల్ కూడా బాగా వస్తుంది వేగినట్టు. ఒకసారి కలుపుదాము. వేగాయండి. నూనె మనం సపరేట్ చేసుకొని సాల్ట్ను కారం కలుపుకుందాం ఫ్రెండ్స్. నూనె సపరేట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా సాల్ట్ వేద్దాము. 1 స్పూన్ చాలండి. ఒక స్పూన్ కారం, 1 స్పూన్ ఇంకొంచెం వేసుకుందాం. ముందుగానే నూరు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఫ్రెండ్స్. కలుపుకొని దించేద్దాం ఫ్రెండ్స్. కారం తక్కువ అనిపించవచ్చు కానీ సరిపోయిద్దండి. ఎందుకంటే ఇంట్లో పట్టిన కారం కాబట్టి బాగా స్పైసీగా ఉంది. పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇది బాగా లైక్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాము. ఈ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.